ప్రణామాలు దేవి. ముందొక విషయం చెప్పు. నువ్వు తీసుకొచ్చిన సమాచారం మంచిదా లేక చెడ్డదా? ఇంచుమించు చెడ్డదే దేవి. దేవి, బహుశా సంతోషి కార్యస్థలానికి సమయానికే చేరుకోనుంది. వెళ్ళేలా ఉంది. ఇంకా వెళ్ళలేదు కదా. సంతోషిని ఎలా బాధ పెట్టాలో నాకు బాగా తెలుసు. సంతోషి సమయానికి చేరడం అసంభవం. సంతోషి అక్క, ఇదిగో నా కొత్త వాచు. నాకిది పెయింటింగ్ కాంపిటీషన్ లో ఇచ్చారు. అరే వా, చాలా బాగుంది. ఒక్కసారి చూడు. చూడకుండానే బాగుందని ఎలా చెప్తావు? సరే చూపించు. 6:15. ఇంకా 6 కావడానికి 10 నిమిషాలుందిగా. నువ్వు గడియారంలో టైం మార్చావు కదా? లేదక్క. అబద్ధం చెప్తున్నావు. పెదనానా, ఈ గడియారం పాడైందా? లేదమ్మా, పాడు కాలేదు. గడియారం సరిగ్గానే నడుస్తుంది. ఓరి భగవంతుడా, అంటే నాకు చాలా ఆలస్యం అయిపోయింది. సంతోషి, అమ్మ కొంచెం ఆగు. ఏంటి చూస్తున్నారు? అసలు మీరు స్నానం చేసినా చేయకపోయినా అచ్చం కాలభైరవులాగే ఉంటారు. కనీసం టీనుకైనా స్నానం చేయించండి. నాన్న వెళ్ళు. రారా. పెద్దమ్మా, ఈ గడియారం పాడైందా? ఆగాగే నడుస్తోంది. ఏం లేదమ్మా, గడియారం బాగానే ఉంది. మరి నేను సమయం చూడటంలో పొరపాటు చేశానా? సరే, నేను వెళ్ళొస్తాను. సంతోషి కొంచెం ఉండు. ఒక్కరోజు కాస్త ఆలస్యంగా వెళ్ళినంత మాత్రాన్ని నీ ప్రాణాలేం తీసేరు కదా వాళ్ళు. నేను నీతో కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. అమ్మా, అది నువ్వు అప్పు తీసుకున్నావుగా మీ యజమానురాల దగ్గర. ఆ డబ్బు నెల జీతంలో కట్ చేసుకుని ఇవ్వరు కదా. అది నాకెలా తెలుస్తుంది పెద్దమ్మా? నేను డబ్బు తీసుకునేటప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడలేదు. అయినా మీరేం దిగులు పడకండి, నెలాఖరికల్లా తెలిసిపోతుంది కదా. ఏదేమైనా పెద్దమ్మా, టైం బాలేనప్పుడు వాళ్ళు మనకి సహాయం చేశారు. ఇప్పుడు ఇవన్నీ అడిగితే బాగోదు కదా. సరే, వెళ్ళొస్తాను. ఆగమ్మా, ఎందుకంత తొందర? 2 నిమిషాలు ఆగు. చూడు, నువ్వేం కంగారు పడకు. వాళ్ళేమీ అనర్లే. నేను పుష్ప గారికి ఫోన్ చేస్తాను. వాళ్ళని నువ్వు లేటుగా వస్తారని అడగలేవు, కానీ మీ బాబాయ్నైతే డబ్బు గురించి అడగలేవు కదా. బాబాయ్ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు పెద్దమ్మా? అయినా నేను అడగను కూడా. ఆత్మీయ అయిన వాళ్ళని డబ్బులు ఎలా అడుగుతాం? అయ్యో, అంతగా బాధపడుతున్నావేంటి మీ బాబాయ్ గురించి? అయినా నీ కోసం మీ బాబాయ్ ఎంతవరకు ఏం చేశాడు? ఆయన గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఏవైనా అనుకోండి పెద్దమ్మా, నేను డబ్బులు అడగను. సంతోషి, ఎలా చెప్తే అర్థం అవుతుంది నీకు? లక్ష్మీదేవిలా కరుణించినంత మాత్రాన ఏమీ జరగదు ఇంట్లో. పెద్దమ్మది నా వల్ల కాని పని. అయ్యో, నీకెలా అయ్యో, చెప్పాలో? ఏంటి దమయంతి ఇది? నువ్వెందుకు పొద్దున్నే సంతోషిని విసిగిస్తున్నావు? దాన్ని వెళ్ళనివ్వు. కృష్ణ ఏనాటికి డబ్బులివ్వడు, అది మనందరికీ తెలిసిందే. అలాగే మన సంతోషి డబ్బులు అడగదు, అది నువ్వు తెలుసుకో. సంతోష్కి ఈ విషయం పదే చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. ధైర్యం, నువ్వు ఇలాంటి జోక్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? నేనుండే ఇంకెక్కడి నుంచి? అంటే నేను అన్నదానికి అర్థం ఏంటంటే, నేను ఇలాంటి జోక్స్ వినిపించినప్పుడల్లా దాని వెనక ఒక చిన్న రీజన్ ఉంటుంది. అదేంటంటే, నేను ఇప్పుడు ఇలాంటి స్టూపిడ్ జోక్స్ చెప్పినా నువ్వు స్మైల్ చేస్తావు. స్మైల్ చేస్తుంటే నువ్వు చాలా అందంగా ఉంటావు. సో క్యూట్. ఓకే, ఇది చెప్పు. ఈ రోజు ఏ రోజు? ఐ గెస్ ఈరోజు మండే. దట్స్ నాట్ వాట్ ఐ మీన్. ఈ రోజు ఏ స్పెషల్ రోజు? ఈరోజు ఏదైనా స్పెషల్ డేనా? నాకైతే గుర్తులేదు. ఐ డోంట్ రిమెంబర్. ఇది చూస్తే ఏమైనా గుర్తొచ్చిందా? నెక్లెస్ చూసి ఏదైనా గుర్తొచ్చిందానా? అబ్బా, నెక్లెస్ చూస్తే ఏం గుర్తొస్తుంది? నెక్లెస్ కి డేకి కనెక్షన్ ఏముంటుంది? ఉందా? ఏం లేదు. ఓకే, లెట్ మీ థింక్. డోంట్. నో, ఐమ్ థింకింగ్. సరిగ్గా ఈ రోజునే 2 సంవత్సరాల క్రితం ఒక స్పెషల్ పర్సన్ నా జీవితంలోకి వచ్చింది. తనొచ్చి నన్ను తన ప్రేమతో బంధించేసింది. ఐఎమ్ సో గ్లాడ్ యు రిమెంబర్. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ.
సరే ధైర్య, నేను నీకోసం చాలా క్యూట్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అయితే చెప్పు, ఆ సర్ప్రైజ్ ఏంటి? నేనెందుకు చెప్పాలి? నీకు అదేంటో తెలుసుకోవాలని అంత ఎక్సైటెడ్ గా ఉంటే మరి నువ్వే వెళ్ళి చూసుకో ఆ సర్ప్రైజ్ ఏంటో. ఆ, అంటే నువ్వు నాకు హెల్ప్ చేయవు? నో. అంటే నేనే స్వయంగా వెతుక్కోవాలి నా సర్ప్రైజ్ ఏంటో అన్నది. మరి నువ్వు నాకు ఎలాంటి హెల్ప్ చేయనప్పుడు నేను స్వయంగా వెళ్ళి వెతుక్కోవాలంటే కొంచెం నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో చెప్పొచ్చు కదా? నీ రూమ్ నుండి. థ్యాంక్ యూ. నో, ఐ మెంట్. నో, వాట్ ఎవర్ యూ మెన్, యు ఆర్ మై స్వీట్ బేబీ. నేను ఇప్పుడే వెళ్ళే సర్ప్రైజ్ అంటే చూస్తాను. నేను ఇప్పుడే వస్తాను. ఓకే? నో, దట్స్ నాట్ వాట్ ఐ మెంట్. ధైర్య ఆగు. ధైర్య 1 సెకండ్. ధైర్య ఆగు. నువ్వు హాల్ నుంచి వెతకడం మొదలు పెట్టొచ్చుగా. ఓ నో, డోంట్ గో ప్లీజ్. వెయిట్ వెయిట్ వెయిట్. అంటే ఇక్కడే ఉందన్నమాట. No, Dhairya, it's not ఎక్కడ there. పెట్టావు Wait. నువ్వు? ఓ ఇదా, నైస్. ఫైనల్లీ నువ్వు చూసేసావా? లేదు, చూడలేదు. ఇప్పుడే చూడబోతున్నాను, కానీ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఏముంది ఇందులో? అది నువ్వే చూడొచ్చుగా. త్వరగా ప్లీజ్. అది నిజమే. 1 2 3. What the hell? ఇదెలా పగిలిపోయింది? నేను ఎంత కష్టపడి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అండ్ నేను దీన్ని పుష్పకి ఇచ్చినప్పుడు బానే ఉంది కదా, ఎలా పగిలిపోయింది అసలు? నీకు తెలుసా, నేను ఎంతో ప్రేమతో దీన్ని చేయించాను. అలాగే ఈ ఫొటోస్ అన్నిట్లో మన స్పెషల్ మెమరీ ఏదో ఉంది. నేను అనుకున్నాను ఈ ఫోటో ఫ్రేమ్ నువ్వు నీ వాల్ మీద తగిలిస్తావని, నువ్వు నన్ను మిస్ చేస్తావని, మన మెమరీస్ అన్నిటిని మిస్ చేస్తావని. కానీ ఇదంతా స్పాయిల్ అయిపోయింది. రిలాక్స్. No, నేను it's not ఇప్పుడే fine. కనుక్కుంటాను. పుష్ప, పుష్ప. లుక్ ఎట్ దట్ గ్లాస్. ఎస్ సార్. ఇదేంటి? నువ్వు నేను ప్లాన్ చేసిన సర్ప్రైజ్ అంతా పాడు చేసావు. నేను చెప్పాను కదా దీన్ని జాగ్రత్తగా ఉంచమని. నేనేం చేశాను మ్యామ్? ముందు విషయం చెప్పి ఇది ఎలా పగిలిందో. నేను కాదు సార్, నేనైతే ఈ గిఫ్ట్ని సంతోషికి ఇచ్చాను మీ గదిలో పెట్టమని చెప్పి. నాట్ అగైన్. ఎప్పుడు ఈ సంతోషి వల్లనే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అయినా హౌ కెన్ షీ బి సో కేర్లెస్? నువ్వు దానికి ఎందుకు ఇచ్చావు? ఈ సంతోషి నా జీవితాన్ని నరకం చేసేస్తుంది. రియా, సంతోషి. ఏమైంది ధైర్య సార్? దీన్ని ఇక్కడ నువ్వే పెట్టావా? కానీ నేను తీసుకొచ్చిన సమయానికి ఇది బానే ఉంది సార్. అది ఎలా పగిలిందో నాకు తెలీదు. వావ్, సో కన్వీనియంట్. తనకి తెలియదు, పుష్పకి తెలియదు. వీళ్ళిద్దరూ ఎవరికి ఇది ఎలా పగిలిందో తెలియదు. కానీ వీళ్ళిద్దరి కారణంగా నా సర్ప్రైజ్ స్పాయిల్ అయిపోయింది. దిస్ ఇస్ నాట్ రైట్ ధైర్య. ఐ డోంట్ వాంట్ టు వెయిట్ హియర్. నేను వెళ్ళిపోతున్నాను. లిసన్ రియా, ప్లీజ్ రిలాక్స్. నేను కనుక్కుంటాను కదా. కానీ కనుక్కున్నంత మాత్రాన ఏమవుతుంది ధైర్య? నేను ఎంత హర్ట్ అయ్యాను, ఏడ్చాను, ఇదంతా పోగొట్టగలవా? లేదు కదా. ఎలాంటి సర్వెంట్స్ ని పెట్టుకుంటున్నావో చూడు. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ హియర్. నేను ఒక్క నిమిషం ఇక్కడ ఉండను. లీవ్ ప్లీజ్. రియా, ముందు ఫ్రేమ్, ఇప్పుడు ఈ నెక్లెస్ కూడా. ధైర్య, మన 2 ఏళ్ల ప్రేమకున్న 2 గుర్తులు చెదిరిపోయాయి. ఇదంతా ఈ సంతోషి వల్లే. ఈ రోజు నాకు చాలా స్పెషల్ డే అనుకున్నాను, కానీ ఈ సంతోషి దీన్ని మొత్తం నాశనం చేసింది.